హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ సిరి బాలాజీ. సో నేనైతే ప్రజెంట్ వరల్డ్లోని అతిపెద్ద ఫేమస్ మరియు బిగ్గెస్ట్ ఫిలిం సిటీ అయినటువంటి రామోజీ ఫిలిం సిటీలో అయితే ఉన్నానన్నమాట. సో దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా దొరికింది. తెలుగు సాంగ్ లో చూడొచ్చు. జులై మూవీ నుంచి ఓమదు ఓమదు సాంగ్ లో తెలుగు పద్యం తెలుగు తమిళ చంద్రముఖి వెంకటాపురం ప్యాలెస్, అమితాబ్ బచ్చన్ జీ కి హవేలీ. సో వి హావ్ సలార్ సెట్ ఆల్సో, బట్ అది ఇంకా రిలీజ్ చేయము. అప్కమింగ్ మూవీ సలార్. నిప్పులే శ్వాసగా ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు ఎవ్వడంట ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది. జై మహిష్మతి. ప్రజెంట్ ఇప్పుడైతే కార్నివాల్ ఫెస్టివల్ నడుస్తుందన్నమాట. సో యూరేకా పాయింట్ మొత్తం ఫుల్ ముస్తాబాయి, నెక్స్ట్ పరేడ్స్తో ఫుల్ డ్యాన్సింగ్ ప్రోగ్రామ్స్, హంగామా సూపర్గా ఉందన్నమాట. అసలు ఈ వ్యూ అయితే మామూలుగా అయితే మనకి ఈవినింగ్ 5 వరకు అలౌ చేస్తారు. ఈ కార్నివాల్ ఫెస్టివల్ జరిగేటప్పుడు ఈవినింగ్ 9 వరకు ఉండొచ్చు అనమాట. ఫుల్ నైట్ షోస్, హంగామా అంతా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ యాక్టివిటీస్. సో మీరు ఎప్పుడైనా రామోజీ చూడాలనుకుంటే ఇదే బెస్ట్ టైం అనమాట. కార్నివాల్ ఫెస్టివల్ ప్లాన్ చేసుకోండి. ఈవినింగ్ 9 వరకు ఉండే యాక్టివిటీస్ అన్ని కన్ఫర్మ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో మనమైతే టికెట్స్ తీసుకుందాం. సో టికెట్స్ తీసుకున్న వెంటనే డైరెక్ట్ లోపలికి వెళ్దాం. టికెట్ ప్రైస్ చూపి కార్నివల్ ఫెస్టివల్ నడుస్తుంది ప్రజెంట్. సో దానివల్ల టికెట్ ప్రైస్ అయితే మార్నింగ్ 9 టు ఈవినింగ్ 9 వరకు ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం సో 9 వరకు చూడొచ్చు. ఇది అవకాశం ఓన్లీ కార్నివల్ ఫెస్టివల్ జరిగేటప్పుడు మాత్రమే ఉంటుంది. సో మనం మార్నింగ్ నైట్ పూట ఈవినింగ్ షోస్ కూడా అన్నీ ఉంటాయన్నమాట. రకరకాల షోస్ అన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మొత్తం టోటల్ ప్రైస్ వచ్చేసి 1593 రూపీస్ ఉంది టికెట్. నార్మల్ టికెట్, నాట్ స్పెషల్ టికెట్ ఇది. ఓకే, లెట్స్ స్టార్ట్. వెళ్దాం పదండి. ఇంకా ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే మనకు స్టార్టింగ్లోనే ఒక వెల్కమ్ డ్యాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా టికెట్స్ తీసుకొని మనమైతే క్యూలోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. సో వీకెండ్ అవ్వడం వల్ల ఫుల్ రష్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ మనకైతే బ్యాగ్స్ అనేది చెక్ చేస్తారనమాట. బ్యాగ్ చెకింగ్ ఇది. సో మనం అవుట్ సైడ్ ఫుడ్ అనేది నాట్ అలౌడ్ అనమాట. బ్యాగ్ చెకింగ్ అయిపోయిన వెంటనే మనం అలాగే కొంచెం ముందరికి నడుచుకుంటూ వెళ్ళినట్టనమాట. ఇక్కడ టికెట్ అనేది స్కాన్ చేసి చెక్ చేసి లోపల పంపిస్తారనమాట. టికెట్ చెకింగ్. సో టికెట్స్ అనేది స్కాన్ చేసి మనకి స్టిక్కర్స్ అనేది ఇస్తారనమాట. సో ఆ స్టిక్కర్స్ని మనం చేతికి కానీ లేదా జోబ్స్ కానీ అతికించుకొని సో వెళ్తాం. నేనైతే ఇక్కడ ఒక క్యాప్ అయితే తీసుకుంటాను రామోజీ ఫిలిం సిటీకి గుర్తుగా. సో అది కాక ఎండ్ ఉంటుంది కాబట్టి తిరిగేటప్పుడు దానికోసం అని చెప్పేసి. సో ఈ చెకింగ్ అయిపోయిన వెంటనే మనకైతే ఇలా కనెక్టింగ్ బస్సెస్ అయితే వస్తాయన్నమాట. సో ఈ బస్సెస్ అనేది ఎక్కేసి మనం ఇక్కడ నుంచి యూరేకా అని ఒక పాయింట్ ఉంటుందన్నమాట. ఆ యూరేకా పాయింట్కి అయితే వెళ్ళాలి. సో అక్కడి నుంచి మన యాక్చువల్ టూర్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో మనమైతే యూరేకా దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇదే అనమాట యూరేకా పాయింట్. సో మన టూర్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి, మన టూర్ ఎండ్ అయ్యేది ఇక్కడ నుంచి. అక్కడ బ్లూ కలర్ కనబడుతుంది కదా, అదే చిన్నపిల్లల థీమ్ పార్క్ అనమాట. సో ఇక్కడే చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సాయంత్రం పూట కూడా ఫుల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ కనబడుతుంది కదా, అక్కడ మనం రెస్టారెంట్ ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా ఫుడ్ తినకనంటే ఇక్కడికి వచ్చి ఫుడ్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ ప్లేస్ మొత్తం ఈవినింగ్ అయ్యేకొడికి ఫుల్ డెకరేట్ అవుతుంది, ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది కార్నివల్ టైం కాబట్టి. సో మనకైతే టూర్ స్టార్ట్ అయిన వెంటనే ఈ విధంగా ఒక టూరిస్ట్ గైడ్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళు మనతో పాటు బస్సులో తిరుగుతూ మొత్తం ప్లేసెస్ అన్ని మనకి ఎక్స్ప్లోర్ చేస్తారు అనమాట చాలా బాగా. और आपकी रेड शीट में ब्लू कलर की चीनी फेस है ना, वो है पंडिस्टा जो बच्चों का पार्क है, चिल्ड्रंस थीम पार्क. Children can have fun in the dance and Gora Sora. Now on your left hand side top, this is here Ramoji Movie Magic. So after completing of your studio tour होने के बाद सभी को ड्रॉपिंग मिलेगा रामोजी मूवी मैजिक में 3 घंटे के बाद, पूरा घूमने के बाद. ओके, और आपके दिस इज दिल्ली मोगल गार्डन्स. रामोजी फिल्म सिटी को 2008 में जो गिनीज वर्ल्ड रिकॉर्ड मिला था,
for the largest area of 1,666 acres and for the 47 sound stages. And अभी हम लोग जा रहे हैं to explore Ramoji Film City beautiful gardens, Param Set and Bahubali Set. Are you ready? Yeah, ready. Yes, यही एनर्जी शाम में 9 बजे तक में और मैसूर को ఢిల్లీ అండ్ మైసూర్ రెండు సెట్స్ మనమైతే రామోజీ ఫిలిం సిటీలో ఒకే దగ్గర అయితే చూడొచ్చు So, అనమాట. on your left hand side, this is Sierra Wave Garden. आपकी लेफ्ट साइड में है Sierra Wave Garden. Mostly famous for the group songs and DS song. And with Telugu song లో చూడొచ్చు జులై మూవీ నుంచి ఓ మధు సాంగ్ లో. మనసు నాది కాదు ఓ మధు ఓ మధు And Telugu 30 feature movie में उलाला उलाला song हिंदी में. और राइट साइड में ये है जो एंजल्स फाउंटेन सबसे ऊंचा फाउंटेन. अभी तक पे ऑल द बेस्ट टाइटल सॉन्ग तेलुगु कंटेंट सेलिब्रिटी सॉन्ग. Now on your left hand side top, here we have interior structure of architecture Jaipurama Mahal. यहाँ महल के पास सभी को ड्रॉपिंग मिलेगा. You will be having dropping over there. From there वहाँ से रामोजी फिल्म सिटी की 75% का व्यू पॉइंट देख सकते हैं. और अय्या मूवी से ड्रीम मम वेकअप मेडिकल कंडीशन सॉन्ग అండ్ తెలుగు స్వాగత మూవీ నుంచి ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల state of Kerala. This state is mostly used for the college entrances and school entrances for the movies. And on your left hand side, me left side लो, this is करिश्मा गार्डन. ये गार्डन को अगर एक स्पेशलिटी है. हीरो हीरोइन जिस कलर का जो कॉस्ट्यूम, जिस कलर का जो साड़ी बीच में पहन के जो खड़ी रहने से वहाँ पे वही कलर का फ्लावर्स अरेंज करते हैं जैसे कि रियल फ्लावर्स. रेंटल पर्पस में यहाँ से जो अप्लाई होगा पूरा जो इक्विपमेंट. और आगे देखिए बस के सामने in front of the bus jet fountain built in a Roman architecture. You can see in the movie Hindi की screen में Hrithik Roshan की statue यहाँ पे replace होगा jet की place में. Now on your right hand side, this is multi-purpose building. तेलुगु तमिल चंद्रमुखी वेंकटापुरम पैलेस की हवेली and कन्नड़ा आप्तमित्रा. यस आप लोग देख सकते हैं इसी को जो हवेली पैलेस तरह जो फर्स्ट थिंग लोग एंटर होता है ना चंद्रमुखी मूवी यस चंद्रमुखी जैसे मेरा लैंड है लाइक मगधीरा मूवी लो राम चरण बाइक रेसिंग सीन showed on this road. దీని తర్వాత బంగారు కోట్ పెట్టే సాంగ్ వస్తుంది మూవీలో. Now you can see on your right hand side top आपकी राइट साइड टॉप में ऊपर यहाँ पे एक मंदिर दिख रहा है ना सबको. यस ये मंदिर किसने बताया जो चेन्नई एक्सप्रेस वाला. यस जो शाहरुख खान दीपिका चेन्नई एक्सप्रेस मंदिर. तो सीढ़ी भी है यहाँ पे राइट साइड में. यस मूवी में 300 सीढ़ी होगा बस हमारे पास 3 सीढ़ी है. यस इसीलिए ज्यादा नहीं दिख रहा है. इन अकॉर्डिंग का शूटिंग ये है जो अमृतसर की गोल्डन टेम्पल ये व्हाइट कलर वाला एंड कॉर्नर पे देखिए वो ब्राउन कलर वाला. दिस इज ब्राउन कलर वन इज फतेहपुर सिकरी बुलंद दरवाजा. ये इतना बुलंद है कि 4 रुपए रखा मारने से गिर जाएगा. These all are made of plaster of Paris, not the tall real buildings. And ఇప్పుడు మీ లెఫ్ట్ సైడ్ లో మీరు చూడొచ్చు శ్రీమంతుడు మూవీ షూటింగ్ హౌస్ కాస్టన్ దిస్ గ్రీన్ బిల్డింగ్. హీరోయిన్ ముగ్గులేసింది కదా స్టార్టింగ్ లో ఇక్కడ. As for the shooting, they'll change the color. Actually, it is Taj Mahal for the Ramoji, but they have changed the color for the shooting purpose. जो शूटिंग के लिए कलर बदल गया तो ये आप लोग देख सकते हैं हिंदी सूर्यवंशम तेलुगु कटकम सनापसिटी मूर्ति बालू ఇంకా రేస్ గుర్రం చాలా మూవీస్ లో చూడొచ్చు. ట్రిపుల్ ఆర్ అండ్ భగవంత్ కేసరి రీసెంట్ అండ్ ఇవన్నీ కూడా బెంగాలీ టిపికల్ హౌసెస్. ये सब आप लोग देख सकते हैं दबंग फाइटिंग तेलुगु చూడాలని ఉంది మూవీలో చూడొచ్చు. అలానే శ్యామ్ సింగర్ అండ్ ఆన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్ ఇది వచ్చేసి అత్తారి దిగదారేది అత్తారి లుక్. కన్నడ రన్న ఫస్ట్ హౌస్ అండ్ థర్డ్ దిల్వాలే అండ్ సెకండ్ ఇస్ దిల్వాలే థర్డ్ ఇస్ జయ హో అండ్ తెలుగు ఎక్కడ పోతే వచ్చిందన్నమాట థర్డ్ హౌస్ అండ్ తమిళ్ విశ్వాసం
And this is है जो लेडीज की सेंट्रल जेल, बाहर से ये लेडीज की सेंट्रल जेल होगी बट अंदर में लेडीज का ब्यूटी पार्लर होगा। इंडियन सिटी में शूटिंग करनी है तो साउथ इंडियन कॉलोनी सीन्स मार्केट सीन शूट करनी है तो सीधे यहाँ पे आते हैं। Yes, welcome to South Indian Streets. You can see in the movies South Indian streets. हिंदी बड़े मियाँ छोटे मियाँ फिल्म में इसी को जो मुंबई चोर बाजार तरह दिखाई दे, सिंगम रिटर्न्स, चेन्नई एक्सप्रेस, तेलुगु मराठी लाइबारी, एक चेंबर, సైరాట్ తెలుగు గబ్బర్ సింగ్ మూవీలో ఆకాశం అమ్మాయి అయితే ఇలా ఉంటుంది సో ఇక్కడే షూట్ చేశారు ఈ మధ్యలో गांधी బొమ్మ పెట్టి गांधी नहर लगा नेहरू स्टैचू बड़ा करके नेहरू नहर तरह दिखाते ये पूरा लोकेशंस को देखो ये असली मार्केट में आया तरह दिख रहा ना बट इसके अंदर कुछ भी नहीं रहेगा शॉप ओपन करने से कुछ भी नहीं होगा ओनली शूटिंग के समय शॉप ओपन होते अभी तो मार्केट में आया तरह दिख रहा ना यस और आगे है राइट साइड में सिंगम रिडल्स पुलिस स्टेशन अट्टामाची सेक्रेटरी वाला एंड गब्बर सिंह पुलिस स्टेशन గబ్బర్ సింగ్ పోలీస్ कन्नड़ा पहलवान एंड मलयालम विश्वनाथन so we have Salar set also but I think the release చేయము like I said we have this separate place లో ఉందన్నమాట after releasing a movie తీసుకెళ్ళండి మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి లైక్ బాహుబలి లాగా ఉంటే అప్పుడు దాన్ని రిలీజ్ చాలా రాదు అండ్ ఇది వచ్చేసి చంద్రముఖి మూవీ డాన్స్ ఫస్ట్ హౌస్ అలానే మీరు శ్రీరామదాస్ మూవీలో నాగమాటల హౌస్ और आगे देखिए कितनी सारी पल्लेटूर क्वेश्चन तो दिखेगा मोदन చూస్తే లోపల చూడబట్టి లోపల ఏమంటారు అదే గలతీ से दरवाजा खोलने से सीधा जंगल వచ్చే आते 24 అవర్స్ ఇంటర్నేషనల్ లో కరెంట్ బిల్ వీటి లోపల ఏమీ ఉండదు అన్నమాట ఓన్లీ ప్రింట్ టెలివిజన్ కోసం షూట్ చేస్తుంటారు సో हम लोग देख सकते हैं ये विलेज वाला सीक्वेंस को चेन्नई एक्सप्रेस बाहुबली फ्लैशबैक सीन और इसी को और गाँव तरह दिखाना है तो इतना पल्लेटूर लागा చూపించాలి అంటే కొంచెం ఎర్రమన్నేసి నేను ఎట్లా కొన్ని పెట్టి పల్లెటూరు లాగా చూపిస్తున్నారు దీన్ని అరుంధతి మూవీలో అరుంధతి సంస్థానంలో కూడా దీన్ని చూపించారు అండ్ నువ్వు నేను చేసింగ్ సీన్ ఇలా చాలా మూవీస్ లో చూడొచ్చు అండ్ నౌ వేర్ వి ఆర్ గోయింగ్ yes Central jail actually let's see how is the central jail in film city yes without any crime we are entering into central jail here so right side में देखिए the right side లో చూడండి final interrogation scenes and the hanging scenes here in the shooting time లో మా జూనియర్ ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తారు బొమ్మలన్నిటిని కూడా తీసేసి shooting time లో మా జూనియర్ ఆర్టిస్ట్ యాక్ట్ करते गुड़ियों को हटाकर in scenes here జైల్ జైల్ కాపాడండి 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 రా బాబు అయ్యో పాపం ముసలాయన వీడి గుర్తు ఎట్లా విందా జైల్లో ఉన్నారంతా కరెంట్ కట్టిన నేరస్తులంతా వాళ్ళంతా this is Serena Philip Salman Khan mental hospital Nigar police station में रहता so totally we are out of this so we చూడొచ్చు సెంట్రల్ జైల్ బయట లొకేషన్ ని నేనే రాజు నేనే మంత్రి క్లైమాక్స్ సీన్ డీజే టిల్లు జాతి రత్నాలు సర్కార్ వెరీ పాట अपकमिंग मूवी सलार यहाँ पे है 10 बिग शूटिंग फ्लोर्स एट ऑन द एसी एंड 2 ऑन द नॉन एसी जो बिग बजट वाला फिल्म्स होगा ना RRR KGF रोबो 182 बाहुबली 182 अपकमिंग पुष्पा 2 సో ఇలాంటి మూవీస్ కోసం ఒక సింగిల్ సాంగ్ లేదా ఒక స్క్రీన్ షూట్ చేయాలి అంటే దే విల్ డూ ద సెట్ వర్క్ ఇన్సైడ్ దిస్ ఎంప్టీ బిల్డింగ్ सो एम्प्टी बिल्डिंग के अंदर पहले सेट वर्क होगा उसके बाद शूट होगा शूट होने के बाद पूरा सेट इसको डिसमेंटल कर देते हैं सो सेट डालने के लिए मैक्सिमम 1 to 3 months लगेगा देखो this like same like this empty floor will be there so ఇలా సెట్ బిల్డింగ్ లుక్ వెల్కమ్ టు భాగవతం సెట్ సో ఇప్పుడు మనమైతే భాగవతం సెట్ దగ్గరికి అయితే వచ్చేసాము మనం చిన్నప్పుడు భాగవతం మహాభారతం చూస్తూ ఉన్నాం కదా సెట్స్ అనమాట ఇది ఈ సెట్స్లో భాగవతం రిలేటెడ్ మొత్తం సభ యాక్టివిటీస్ అన్ని జరుగుతాయన్నమాట అవి చూసేద్దాం పదండి భాగవతం మైథాలజీ సెట్ ఇంటీరియర్ అనమాట ఇది ఫస్ట్ ఎంట్రన్స్ సో ఇక్కడ ఎంట్రన్స్ రాగానే ఇక్కడ మనకు చాలా బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట సో ఈయన పరశురామ మహాప్రభు పరశురాముడు సో ఇక్కడ రకరకాల పిక్చర్స్ బొమ్మలు అన్నీ నీట్గా ప్లేస్ చేశారనమాట చూడడానికి చాలా బాగున్నాయి అట్రాక్టివ్గా సో మనమైతే పిల్లలతో వచ్చినామంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు సో ఇవన్నీ మనం చిన్నప్పుడు చూసే ఈటీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వచ్చింటాయి అనమాట ఈ బొమ్మలన్నీ అంత బాగున్నాయి అనమాట చాలా బాగా ఒకసారి చూడండి మీరు కూడా నాతో పాటు ఈ బొమ్మలన్నీ సూపర్ కదా అసలుకి
సో నేనైతే చాలా రోజుల నుంచి రావాలనుకుంటాను, 2-3 ఇయర్స్ నుంచి రామోజీ ఫిలిం సిటీకి అయితే నాకైతే కుదరట్లేదు. మొత్తానికి ఈసారి అయితే కుదిరిందనమాట. సో ఎలాగైనా సరే మొత్తం దీన్ని నేను చూడడంతో పాటు మిమ్మల్ని కూడా చూపిస్తాను అనమాట. ఈ సెట్ చూడండి ఎంత బాగుందో, నిజంగా సూపర్ కదా. సరే రండి. ఇంకా ఎంట్రన్స్ అయితే రూపాయింది కదా అసలుకి. వాటే డిజైన్ అండి, సూపర్ అసలుకి. సో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అసలుకి. నిజంగా ఒక రాజుల కాలంలో ఎంటర్ అయితే ఆ సభలో కూర్చొని ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో ఇక్కడ బొమ్మలన్నీ రీప్లేస్ చేశారనమాట. సో ఈ బొమ్మలు మీరు బాగా ఐడెంటిఫై చేసినట్టంటే వాటి తలలు హెడ్స్ అనేటివి షేక్ అవుతూ ఉంటాయి చూడండి మీరు కావాలంటే. సో మనం ఎక్కడైనా సరే ఎప్పుడైనా షూటింగ్ జరుగుతుందంటే ఈ బొమ్మల ప్లేస్లో తీసేసి మన రియల్గా వీళ్ళు కూర్చుంటారనమాట యాక్టర్స్. సో పైన ఎంత చూడండి అసలు ఇదంతా మేడ్ విత్ వుడ్ అండి, చెక్కతోనే తయారు చేస్తారు. చాలా బాగుందనమాట. ఆ చెక్క కూడా చాలా క్వాలిటీగా ఉంది, కలర్ఫుల్గా. ఆ డిజైనింగ్ అయితే సూపర్. అసలు ఆ డిజైనింగ్ నేను అసలు మెస్మరైజ్ అయిపోతున్నాను ఈ డిజైన్కి అయితే. ఆ లైటింగ్, ఆ అట్రాక్టివ్నెస్ సూపర్గా ఉందనమాట అసలుకి. సో చిన్నప్పుడు చూస్తూ ఉంటాం కదా మన ఈటీవీ, మహాభారతం ఇట్లా వాటిలలో ఈటీవీ ప్రోగ్రామ్స్లో ఎక్కువ వచ్చేదనమాట ఈ సెట్, మైథాలజీ సెట్. మొత్తం అంతా డోర్సు, ఆ తర్వాత ఆ ద్వారాలు చూడండి బాగా మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. తలలు షేక్ అవుతాయి, తల అట్లా ఇలా కదుపుతున్నారనమాట ఆ బొమ్మలు. అదేవిధంగా మీకైతే సెట్ని ఏ విధంగా హ్యాంగ్ చేస్తారు అది కూడా చూపిస్తారు చూడండి కావాలంటే పైకి. సో మొత్తం తాడ్లతో ఆ రోప్స్తోనే ఈ సెట్ని మొత్తం హ్యాంగ్ చేసి హ్యాండిల్ చేశారనమాట నీట్గా, కదలకుండా షేక్ అవ్వకుండా. ఆ పెద్ద పెద్ద డోర్స్ అయితేనేమో కానీ, పెద్ద పెద్ద స్తంభాలు అయితే కానీ, ఆ డిజైనింగ్ అయితే సూపర్ అండ్ అట్రాక్టివ్గా ఉందన్నమాట. నిజంగా అందరూ ఒకసారి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చూడండి అనమాట మొత్తం. సో మన పిల్లలతో ఎప్పుడైనా సరే టైం ఉన్నప్పుడు, వీకెండ్స్లో కానీ వీక్ డేస్లో కానీ ఎప్పుడైనా మీకు టైం కుదిరినప్పుడల్లా వచ్చి చూడండి. సో ఇదైతే చూడడం ఫినిష్ అయిపోయింది అనమాట. మనం ఏదో రియల్గా అనుకుంటాం, అంతా చెక్కేది రియల్ అనుకుంటాం అనమాట మొత్తము. భాగవతం సెట్ కంప్లీట్ అయిపోతే మనకు బయటకు వచ్చిన వెంటనే ఎగ్జిట్ లెఫ్ట్ సైడ్ క్యాంటీన్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఎక్కడైనా సరే ఫుడ్ తినగలంటే ఇక్కడికి వచ్చి ఫుడ్ తినవచ్చు. ఇక్కడ మీకు స్నాక్స్, పఫ్స్, కాఫీ ఇవన్నీ దొరుకుతాయి అనమాట. సో మేమైతే 2 కాఫీలు తీసుకొచ్చాను తాగుదామని చెప్పేసి. కాఫీ రామోజీ కాఫీ. సో ఈ భాగవతం సెట్ పక్కనే మనకు రైల్వే స్టేషన్ సెట్ అయితే ఉందన్నమాట. సో ఇది ఇక్కడ ఏ సినిమాలు జరిగితే ఆ సినిమాల ప్రకారం మనకి ఇక్కడ బోర్డ్స్ అనేది చేంజ్ చేస్తుంటారు. సో వెళ్దాం రండి. సో మనకు అత్తారింటికి దారి అది మూవీ షూటింగ్ జరిగింది కదా, ఆ షూటింగ్ సెట్ ఇదే అనమాట. చూడండి ప్లాట్ఫామ్ నెంబర్ అని చెప్పి ఇక్కడైతే సౌండ్స్ రావాలి. మామూలుగా సౌండ్స్ రావడం లేదు. రైల్వేలో వచ్చే అనౌన్స్మెంట్. ట్రైన్ మొత్తం చెక్కే అంతా చెక్కే అనమాట. సో రియల్ రైల్వే స్టేషన్ నెట్ ఉందన్నమాట ఇది చూసేదానికోసం. సో నిజంగా ఏదో రియల్ రైల్వే స్టేషన్ మన సెట్ సూపర్గా ఉంది. సో మొత్తం అంతా చెక్కతో తయారు చేశారు మ్యాక్సిమము. సో మన అత్తారింటికి దారి అయితే సెట్ అనమాట. బాలు 5 నిమిషాలు స్టేషన్ మొత్తం ఖాళీ అవ్వాలా? మొత్తం ఖాళీ చేయించావు. బాహుబలి జై. సో వెల్కమ్ టు బాహుబలి సెట్. సో ఇప్పుడైతే మనం రామోజీ ఫిలిం సిటీలో ఉన్న బాహుబలి సెట్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఈ బాహుబలి సెట్ ఎంట్రన్స్. సో ఇక్కడ చూడండి ఇదే అనమాట బాహుబలి సెట్ ఎంట్రన్స్ లో ఉన్నాం ఇప్పుడైతే మనం. మాహిష్మతి సామ్రాజ్య నమూనా అనమాట. సో ఫస్ట్ మనం ఇది సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసే ముందు ఈ విధంగా మొత్తం డిజైన్ చేసి దాన్ని అయితే బిల్డ్ చేయడం జరిగింది. బాహుబలి ఎంట్రన్స్. సో ఇప్పుడు నేను మాహిష్మతి సామ్రాజ్యంలోకి ఎంటర్ అవ్వబోతున్నాను. మాహిష్మతి కమాన్. ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ ఒక ద్వారం. సో రైట్ సైడ్ ఈ పక్క అటు సైడ్ 2 ఎలిఫెంట్స్, ఏనుగులు అనమాట. ఇదే అనమాట మాహిష్మతి సెట్ సామ్రాజ్యము, బాహుబలి సెట్. సో మొత్తం అంతా గోడలు. ఈ డ్రమ్ముల దగ్గర సముద్ర మొత్తం వుడ్ అనమాట. చెక్కే అంతా
ప్రతి ఒక్కటి చెక్కతో చేశారు మ్యాక్సిమము. సో వాళ్ళకి సో నెక్స్ట్ ఇప్పుడు నేనైతే మీకు ఒక ప్లేస్ చూపిస్తాను అనమాట. రానా ఆ తర్వాత ప్రభాస్ గారికి విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే వాళ్ళకైతే టెస్టులు పెట్టారు కదా. సో ఆ టెస్టులు పెట్టిన ప్లేస్ ఇదే అనమాట. రానా ప్రభాస్ గారు మధ్యలో నిలబడుకొని ఉంటే ఆ శివలింగం ప్లేస్లో ఇటు సైడ్ అటు సైడ్ పండితులంతా టెస్ట్ చేసిన ప్లేస్ ఇదే అనమాట. ఇంకొక మోస్ట్ అవైటెడ్ ప్లేస్ అనమాట ఇది. మన దేవసేనను బంధించిన ప్లేస్, స్తంభము, ఆ తర్వాత సంఖ్యలతో బంధించింది ఇక్కడే అనమాట. తరతరాలుగా నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఇంకో ప్లేస్ చూపించబోతాను. ఇది చూస్తుంటేనే మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో దేవసేనను బంధించిన జైలు అనమాట కింద. సో ఇప్పుడైతే నేను ఈ జైల్లోకి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. సో జైలు అయితే నిజంగా లోపల నుంచి జైల్లాగే ఉంది చూస్తుంటే. ఇదైతే ఈ సంఖ్యలు అయితే నిజంగానే చాలా బరువు ఉన్నాయన్నమాట. వ్యూ అయితే సూపర్ నిజంగా చెప్పాలనుకుంటే. ఆ ఎక్స్పీరియన్స్ కూడా సూపరు, బట్ ఆ థాట్ కూడా సూపర్ అనమాట. ఈ ప్లేస్ని మీరు ఒకసారి చాలా బాగా అబ్జర్వ్ చేయండి. సో మీకు ఏ సిచ్యువేషన్లో మూవీలో ఉందో కామెంట్ చేయండి కింద, అలాగే నేను చెప్పే ముందే. సో ఈ శివలింగం గుర్తుంది కదా, రానా అండ్ ప్రభాస్ క్లైమాక్స్ సీన్ అనమాట. సో రానా వచ్చేసి ఆ ప్రభాస్ గారి రొమ్ము విరిచిన వెంటనే ఆ తర్వాత రక్తం కారుతుంటే ఆ విభూతి తీసి పూసుకుంటాడు కదా. కానీ శివలింగం అక్కడైతే వైట్ కలర్లో ఉంటుంది, ఇక్కడ ఈ కలర్ గ్రాఫిక్స్ పెట్టి మెయింటైన్ చేస్తారు. సో అలాగే దేవసేన మొత్తం తిరిగి వచ్చి పైన చిత్తి పెట్టుకొని వస్తుంది కదా, ఆ చిత్తి ఆ క్లైమాక్స్ సీన్ అంతా ఇక్కడే అనమాట షూట్ చేసింది. సో అటు సైడ్ ఇటు సైడ్ రెండు ఇక్కడ కూడా ఎలిఫెంట్స్ని అయితే ప్లేస్ చేశారు. సో పైన అయితే ఒక గంట ఉందన్నమాట. సో ఆ గంట దగ్గరికి వెళ్దాం అనమాట. అలాగే చూడండి ఇంటీరియర్ ఇది మొత్తం చాలా సూపర్గా డిజైన్ చేశారనమాట. నిజంగా ఒక రాజుల కాలంలో ఎలా ఉంటుందో అలా ఈ సినిమా నిజంగా మన తెలుగు పరిశ్రమలోనే పెద్ద సంచలనం అనమాట. మన ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది తల్లికి పుట్టాడో. ఈ విధంగా నేనైతే ప్రభాస్ అన్నంత కాకపోయినా ఏదో విధంగా శివలింగం అయితే ఎత్తేసిన, అది కూడా చాలా బరువుగానే ఉండింది అనిపించింది అనమాట. నెక్స్ట్ మనమైతే బాహుబలిలో లాగినటువంటి రథం దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇదే అనమాట ఆ రథం అనేసి. సో నేనైతే చాలా ట్రై చేశాను, బట్ లాగలేకపోయి, చాలా బరువు ఉందనమాట కొంచెం కూడా. నెక్స్ట్ వచ్చేసి మనం యుద్ధంలో యూజ్ చేసినటువంటి అన్ని ఆర్నమెంట్స్ అనమాట. ఆ తర్వాత కత్తులు, బల్లాలు, షీల్డ్స్, ఆ బాణాలు వేసే మిషను. సో ఇవన్నీ మిషన్స్ అనేవి అయితే అట్లాగే వదిలేశారనమాట ఇటు సైడ్. ఎవరైనా సరే వచ్చి చూడాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇవన్నీ నిజంగా అప్పట్లో ఉండేవారు మాదిరిగానే ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా రానా గారి 100 అడుగుల విగ్రహం అనమాట, బాహుబలి విగ్రహము. సో అది కూడా ఇక్కడే అలాగే ప్లేస్ చేశారనమాట. రానా గారి యుద్ధంలో యూజ్ చేసినటువంటి స్పెషల్ ఇక్కడ ఉందన్నమాట. సో నెక్స్ట్ మహిష్మతి సామ్రాజ్య సింహాసనం దాని మీద కూడా కూర్చున్నారనమాట. నెక్స్ట్ అది అయిపోయిన వెంటనే మనకు ఒక సీన్ అయితే గుర్తు వస్తుంది. మీకు చూసిన వెంటనే చూడండి, ఈ 4 గుర్రాలను చూసిన వెంటనే మిగతా ఒక సీన్ అయితే గుర్తుకు రావాలన్నమాట. సో అదే మన రాజా పట్టాభిషేకం జరిగిన ప్లేస్ అనమాట. మహోన్నతమైన ఈ బాధ్యతను రాజ్య శ్రేయస్సుకై వినియోగిస్తాను. ఇదే మన మహిష్మతి రాజులకు పట్టాభిషేకం చేసినటువంటి ప్లేస్. సో ఆ పైన అనమాట. సో అక్కడైతే స్టెప్స్ అయితే తీసేస్తారో, మనం అయితే పైకి ఎక్కి వెళ్ళలేము, కానీ కింద నుంచి అయితే చూసేసామన్నమాట. సో మనం యుద్ధంలో యూజ్ చేసాం కదా, వాళ్ళిద్దరూ రానా అండ్ ప్రభాస్ ఫైట్ చేసుకుంటా అంటే మిషన్ ఒకటి ఇరుగుతుంది, పెద్ద పెద్ద రాళ్ళు విసిరే మిషన్ అనమాట. నెక్స్ట్ అయితే టెలిస్కోప్ దగ్గరకి అయితే వచ్చేసారనమాట. సో ఇక్కడైతే ఏం లేదు, చూస్తున్నాం అనమాట ఇక్కడైతే, బట్ అక్కడ ఏం లేదనమాట లోపల నుంచి కనిపించేదానికోసం. నెక్స్ట్ యూజ్ చేసినటువంటి ధనస్సు అండ్ బాణాలు అనమాట. ఒక అయితే స్టిల్ అయితే ఒకటి ఇచ్చేసాను అనమాట. ఇక్కడ కూడా మన రాజ్యమాత శివగామిదేవితో ఒక సెల్ఫీ అయితే దిగానమాట, ఫోటో ఇక్కడ. సో ఇది నా మాటే శాసనం అనే డైలాగ్ అయితే గుర్తొస్తుంది కదా మనకి సినిమాలో, పాపులర్ డైలాగ్. నెక్స్ట్ మన దేవసేనతో ఫోటో. బాహుబలి సెట్ విజిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మీరు ఎవరైనా సరే లంచ్ చేయాలనుకుంటే ఇక్కడే లంచ్ చేయొచ్చు. మధ్యాహ్నం ఇక్కడ బాహుబలి హోటల్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు స్పెషల్ బాహుబలి థాలీ అయితే దొరుకుతుంది. సో ఖచ్చితంగా చాలా వండర్ఫుల్ ప్లేస్ అనమాట ఈ బాహుబలి సెట్ అయితే. మనమైతే ఇక్కడికి వచ్చి చూసేయచ్చు. మనమైతే నెక్స్ట్ చంద్రముఖి సెట్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం చంద్రముఖి సెట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇదే చంద్రముఖి సెట్ అనమాట. సో క్యూ లైన్లో ఉండడం వల్ల లోపలికి అయితే వెళ్తున్నాం. సెట్ లోపలికి వెళ్దాం పదని, అక్కడికి వెళ్ళి చూసేద్దాం మన సెట్ అయితే ఏ విధంగా ఉంది. చంద్రముఖి మూవీలో మనకు చెప్తుంటారు కదా, దక్షిణం వైపు ఉండే గది వైపు వెళ్ళొద్దు అని. ఆ దక్షిణం వైపు ఉండే గది అయితే ఇదే అనమాట. బట్ చంద్రముఖి మహాల్ అయితే లేదు, ఇదైతే మళ్ళీ సపరేట్ ప్లేస్లో ఉందన్నమాట.
సో ఆ తర్వాత గుణశేఖర్ నివసించిన హోము, ఈ చంద్రముఖి ప్యాలెస్, ఆ తర్వాత హౌస్ అన్ని పక్కన పక్కన అయితే లేవన్నమాట. సో ఇప్పుడైతే మనం చంద్రముఖి గదిలోకి ఎంటర్ అయిపోయాం. సో చంద్రముఖి చూపిస్తుంది కదా మనకు కాసురు పిల్ల, వడ్డానం, బాక్స్, చంద్రముఖి శారీ అవన్నీ ఆ బాక్స్లో అనమాట ఉండేది. ఇదే చంద్రముఖి దేవి బెడ్రూము, ఆ తర్వాత గది. సో అక్కడ ప్లేస్ చేశారనమాట సినిమాలు అప్పుడు మనకు చూపించేదానికోసము. సో ఇదే చాలా వెరైటీ ప్లేస్. సో బట్ ఇవన్నీ అయితే పక్కన పక్కన లేవు, అదైతే ఒకటి చెప్పగలను. సో ఇదే రాజు గారు పైనుంచి కిందికి దిగి వస్తారు కదా, లకలకలకానే రాజాది రాజా అని మనకు వస్తుంది కదా మ్యూజిక్. సో ఆ రాజు ఇక్కడ నుంచి దిగుతాడనమాట. సో ఇక్కడైతే వెనకాల గది ఏం లేదనమాట, జస్ట్ దిగేదానికోసం ఇక్కడ స్టెప్స్ అయితే ప్లేస్ చేస్తారు. మీకైతే నేను పైనుంచి వ్యూ చూపించాను. సో ఇది నాట్య మందిరం. సో చంద్రముఖి దేవి నాట్య మందిరం, నాట్యం చేస్తుంటుంది కదా, సో ఇక్కడే అనమాట. సో ఇది అయిపోయిన వెంటనే మనమైతే సాహస్ ఏసియాస్ ఫైనెస్ట్ అడ్వెంచర్ యాక్టివిటీస్. సో ఇక్కడైతే మనకు అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసేదానికోసం ఒక ప్లేస్ కూడా ఉందన్నమాట ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో. అదేవిధంగా సైక్లింగ్, రోపింగ్, ఆ తర్వాత మంచి మంచి అడ్వెంచర్ యాక్టివిటీస్, ఫన్ యాక్టివిటీస్ అన్నీ మనమైతే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. రెడీ. సో ఇప్పుడు మనమైతే చంద్రముఖి సెట్ కంప్లీట్ చేసుకుని సాహో అడ్వెంచర్ అంటే ఇది అడ్వెంచర్స్ చేయడానికి వచ్చాం అనమాట ఇక్కడికి. లెట్స్ గో. వెల్కమ్ టు ఏసియాస్ ఫైనెస్ట్ సాహస్ అడ్వెంచర్స్ అనమాట. సో ఇక్కడ అన్ని యాక్టివిటీస్ మ్యాక్సిమం ఫ్రీగా ఉంటాయి, కొన్నిటికి కాంప్లిమెంటరీ ఉంటుంది అన్నమాట. సైక్లింగ్, రోపింగ్, ఆ తర్వాత మంచి మంచి అడ్వెంచర్ యాక్టివిటీస్. సో ఇదైతే ట్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనమాట. నేనైతే ట్రై చేసిన వెంటనే నాకైతే చెయ్యి నొప్పి పెట్టింది, అదైతే 2 నెలల వరకు పోలేదనమాట. మొత్తానికైతే సాధించాను. సో దాని తర్వాత ఫన్ యాక్టివిటీస్ అనమాట. నా ఫ్రెండ్ నేనైతే బబుల్స్ వేసుకుని కొట్టుకుంటున్నాం అనమాట. చాలా ఫన్నీగా ఉండింది, సూపర్ అనమాట ఆ ఎక్స్పీరియన్స్. అది నిజంగా కొద్దిసేపు అయితే చిన్నపిల్లలం అయిపోయామన్నమాట. సో ఇక్కడ నేను మా ఫ్రెండ్స్కి అయితే బాక్సింగ్ కండక్ట్ చేస్తున్నాను అనమాట. సో మా వాడైతే చాలా కోపం మీద ఉన్నట్టున్నాడు. సో మొదటి పంచి అదిరిపోయేటట్టు కొట్టాలనుకున్నాడు, బట్ ఫుల్ కామెడీ అనమాట ఇదైతే. నిజంగా మేమైతే నవ్వలేక కింద పడిపోయాం అనుకోండి. సో ఇప్పుడు మేము ఆడిన యాక్టివిటీస్ అన్ని అయితే మనకైతే ఫ్రీ అనమాట. వీటికైతే ఎటువంటి కాంప్లిమెంటరీ ఉండదు. మీరు కూడా ఒకసారి ఆడేది చాలా బాగా ఎంజాయ్ చేయాలి. సో ఈ యాక్టివిటీకి అయితే కాంప్లిమెంటరీ ఉండిందనమాట. నేనైతే 250 రూపీస్ పే చేసి వచ్చిన తర్వాత మాత్రం నాకైతే అలౌ చేశారు ఈ యాక్టివిటీ కోసం. పైకి వెళ్ళిన వెంటనే 1 సెకండ్ గుండె అయితే ఆగిపోయినంత పని అయిపోయింది అనమాట. వెల్కమ్ టు లండన్ స్ట్రీట్స్. మనమైతే ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి లండన్ స్ట్రీట్స్కి అయితే వచ్చేసాం అనమాట. ఆటోమేటిక్గా ఎలాగైతే ఫారెన్స్లో ఆ ఆర్కిటెక్చరు, ఆ ఫ్రంట్ వ్యూ, ఆ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ అలాగే ఉంటాయన్నమాట. బయట నుంచి కనిపించేదానికి మాత్రం ఇవి ఉంటాయి, లోపలికి వెళ్తే మీకు ఏం ఉండవు అనమాట. డోర్స్ కూడా ఉండవు అనమాట వీటికైతే. ఇవి మొత్తం ఆర్కిటెక్చర్ డిజైన్ చేశారు. సో మనకు ఫారెన్లో పెద్ద పెద్ద సాంగ్స్, మూవీస్, సో ఆ రోడ్స్ చూపిస్తారు కదా, ఇదే అని అనమాట. సూపర్ ఉంది కదా, వ్యూ అయితే అదుర్సు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రామోజీ ఫిలిం సిటీలో ఎయిర్పోర్ట్ చూసేదానికి వచ్చాము. ఇదే అనమాట ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో అలా పార్కింగ్, ఆ పార్కింగ్లో బస్ పార్కింగ్ ఆఫ్ రామోజీ ఫిలిం సిటీ. బస్సులో ఎయిర్పోర్ట్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు ఫ్రీ పికప్ అండ్ డ్రాపింగ్ అవైలబిలిటీ ఉంది. సో ఇక్కడ మనకి ఏదైనా స్నాక్స్ తీసుకోవచ్చు. సో నాకైతే పాస్పోర్ట్ వీసా ఏమీ లేదు, అయినా కూడా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతాను. నేను రాయిస్తారో లేదో. ఎయిర్పోర్ట్ లాంచ్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఎయిర్పోర్ట్ లాంచ్ అనౌన్స్మెంట్ వస్తుంది. నీ ఫ్లైట్ కేమ్ ఇంటూ ద ప్లాట్ఫామ్. సో కాబట్టి నీ ప్లాట్ఫామ్ కాదురా నాయన, ఎవరు పాపా నీ ఫ్లైట్ ఇట్రా యాడికి బయట. సో ఈ విధంగా నేనైతే కొనుక్కున్నటువంటి రామోజీ ఫిలిం టికెట్తో ఫ్లైట్ చెక్కింగ్ అయితే చేశాను అనమాట. చెక్కింగ్ చేసిన వెంటనే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంటర్నేషనల్ టెర్మినల్లో చెక్కింగ్ అయిపోయిన తర్వాత మనమైతే ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే ఒక ఎయిర్ హోస్టెస్ అనేది మనకు వెల్కమ్ చెప్తున్నారు. నమస్తే పెట్టు అక్కకు. సో వాళ్ళకి వెల్కమ్ చెప్పిన వెంటనే ఫాస్ట్గా వెళ్తున్నాను అనమాట. టైం అయితే అయిపోతుంది ఫ్లైట్కి. సో ఈ స్టెప్స్ ద్వారా పైకి వెళ్తే ఇదే అనమాట మన రామోజీ ఫిలిం సిటీ ఏరోప్లేన్. సో ఇప్పుడైతే మనం ఫాస్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోదాం, పైకి ఎక్కేసి స్టెప్స్. సో ఇది ఏరోప్లేన్ యొక్క లోపల వ్యూ అనమాట. చూడండి, సేమ్ మనమైతే చాలా మూవీస్లో అయితే చూసింటాం అనమాట. సో చూసే చాలా ఒరిజినల్గానే ఉన్నట్టుంది ఇదైతే.
ఎయిర్పోర్ట్కి వచ్చాం కానీ మా ఫ్రెండ్స్ మాకన్నా ముందు వచ్చేసినారే. సో మన ఫ్రెండ్స్ అయితే మనకన్నా ముందే వచ్చేసి ఏరోప్లేన్ ఎక్కి కూర్చునేసారనమాట. చాలా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నారు. సో నేనైతే మీకు ఏరోప్లేన్ వ్యూ మొత్తం అయితే చూపిస్తాను చూడండి. సీటింగ్ కెపాసిటీ, సీట్స్ అన్ని. రియల్ ఏరోప్లేన్ లోపల ఎలా ఉంటుందో చూసేదాన్ని మనకు కూడా అలాగే ఉంది కదా, సేమ్ అంతా. సో అదే విధంగా ఉందన్నమాట. అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. పైన అయితే లగేజ్ పెట్టుకునే దానికి ఆ స్పేస్ అయితే సేమ్ అలాగే ఉందన్నమాట. సో మొత్తం అయితే మీకైతే మా ఫ్రెండ్ అయితే ఈ మొత్తం ఏరోప్లేన్ మొత్తం తిప్పి చూపిస్తాడు. ఒకసారి చూడండి మొత్తం ఒకసారి. నిజంగా ఆ సీట్స్, ఆ విండో అయితే చూడండి నిజంగా సూపర్గా ఉందన్నమాట. సో ఇదైతే ఏరోప్లేన్ ఎయిర్ హోస్టెస్ వాళ్ళు ఉంటారు కదా, సో ఆ ప్లేస్ అనమాట. నెక్స్ట్ దీనికైతే క్యాబిన్ లేదు. ఎవరైతే డ్రైవ్ చేస్తూ ఉంటారో అదైతే లేదనమాట. క్లోజ్ చేస్తారు ఎవరంటే వాళ్ళని అలౌ చేయరు కాబట్టి. సో ఇక్కడైతే ఇష్కు, గగనము, నెక్స్ట్ మనకి ఏదైతే మెయిన్ మూవీస్లో ఏరోప్లేన్ సీన్స్ అయితే చూపిస్తూ ఉంటారో ఇవన్నీ ఇక్కడే జరుగుతాయన్నమాట. సో ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి తీయలేం కదా, సో బట్ మనమైతే ఇక్కడ ఉన్నామన్నమాట. సో ఇదే రామోజీ ఫిల్మ్ సిటీ ఏరోప్లేన్. సో ఇది అయిపోయిన వెంటనే మనమైతే ఒక చైత్ర మహల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఈ మహల్ వ్యూ పాయింట్ నుంచి మన రామోజీ ఫిల్మ్ సిటీ అయితే 75% అయితే చూడొచ్చు అనమాట మనము. సో మొత్తం వ్యూ అయితే ఇక్కడ నుంచి కనబడుతుంది మనకి. సో ఇక్కడైతే ఒక డాన్సింగ్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. సో ఎవరైనా డ్యాన్స్ చేయాలనుకుంటే వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళ తరపున డ్యాన్స్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మీకైతే నేను రామోజీ ఫిల్మ్ సిటీ యొక్క 75% వ్యూ అయితే మీకైతే చూపిస్తాను చూడండి అనమాట. సో చూడండి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సో ఇదంతా మొత్తం వ్యూ అనమాట. నిజంగా ఇక్కడ నుంచి ఈ వ్యూ అయితే సూపర్ వ్యూ పాయింట్. సో ఈ చైత్ర మహల్ కింద ఉంది కదా, ఈ కింద సో మనకి ఇక్కడ చాలా సాంగ్స్ అయితే షూట్ చేశారనమాట. సో మీకు నేను ముందుగానే చెప్పినాను కదా, ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి అండ్ అయ్యా మూవీ నుంచి బ్రీతం పితపం క్రిటికల్ కండిషన్ అని చెప్పేసి కొన్ని సాంగ్స్ అయితే వస్తాయి కదా. సో ఆ సాంగ్స్ అయితే షూట్ చేసిన ప్లేస్ ఇదేనమాట, ఆ స్టెప్స్ కింద. సో మీకైతే నేను మూవీలో చూడొచ్చు మీరు కావాలంటే. నేను ఈ స్టార్టింగ్లో కూడా క్లిప్స్ అయితే వేసాను అనమాట. సో ఇదేనమాట ఆ మూవీ షూటింగ్ జరిగిన ప్లేస్. వెల్కమ్ టు జపనీస్ గార్డెన్. మనమైతే ఇప్పుడు జపనీస్ గార్డెన్లోకి అయితే ఎంటర్ కాబోతున్నాం అనమాట. ఇదే జపనీస్ స్టైల్ గార్డెను. సో ఆ వాల్ అదంతా జపనీస్లో ఉన్నట్టుంది కదా, కానీ ఇది జపనీస్లో లేదండి, మన రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఉందన్నమాట. సో లోపల డిజైనింగ్ అంతా జపనీస్ స్టైల్లోనే చేశారనమాట. ఆ ట్రీ కటింగ్ కానీ, ఆ స్టోన్స్ ప్లేసింగ్ చేయడం కానీ, ఆ వాటర్ ఫౌంటైన్ అక్కడ చూడండి, వాటర్ ఫాల్స్ లాగా వాటర్ అనేది వస్తుంది అనమాట కిందికి. ఆ టెంపుల్స్ అవి ఇవి అన్నీ సేమ్ జపనీస్ స్టైల్లోనే డిజైన్ చేస్తారనమాట. సూపరు. సో మీరు ఇక్కడ మధ్యలో కనబడుతుంది కదా ఆ గోపురము, దాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వాటర్ బ్రిడ్జ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఒక సాంగ్లో ఉందన్నమాట, ఫేమస్ సినిమా మనకు లాగా ఆ బ్రిడ్జ్ లాగా కూడా సాంగ్. సో ఆ షూటింగ్ అక్కడే జరిగింది. సో నెక్స్ట్ అయితే మనం బర్డ్స్ పార్క్కి అయితే ఎంటర్ అవబోతున్నమాట. బర్డ్స్ అన్ని చాలా రకరకాల బర్డ్స్, ఫ్రీ బర్డ్స్ అన్ని ఇక్కడ ఉంటాయన్నమాట. సో వాటినైతే మ్యాక్సిమం కేజ్స్లో పెట్టరు, బయటే వదిలేసి ఉంటారు. సో వాటికైతే ఇక్కడ వెళ్తుంటే ఫుడ్ అనేది పెట్టారనమాట. నాకు తెలిసి ఏదో జామకాయ అనుకుంటా. చాలా రకాల చిలుకలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రీ బర్డ్స్ ఉన్నాయి, అలాగే కేజీలో పెట్టినవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇదేదో బయట దొరుకుతుంది, చాలా వెరైటీగా ఉందన్నమాట. ఫాస్ట్గా పరిగెత్తుంది ఇది. నిజంగా సూపర్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఆల్ ఫన్ యాక్టివిటీస్, అడ్వెంచర్ యాక్టివిటీస్, అదేవిధంగా ఫిలిం యాక్టివిటీస్, అదేవిధంగా జూ యాక్టివిటీస్. సో ఇవన్నీ ఒకే దగ్గర చూసే ప్లేస్ ఈ రామోజీ ఫిలిం సిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. నిజంగా ఈ చిలుక అయితే చాలా బాగా అరుస్తుంది అనమాట. మనం ఏ విధమైన సౌండ్స్ చేస్తుంటే అదైతే విని ఆ సౌండ్స్ని మనకు మళ్ళీ రిపీటెడ్గా వినిపిస్తుంది అనమాట. సో అది అయిపోయిన వెంటనే మనమైతే డక్స్ థీమ్ పార్క్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే మనకి చాలా రకాల డక్స్ అయితే కనబడతాయి అనమాట. బాతులు, రకరకాల బాతులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అలా ఫౌంటైన్లు అలా ఈత కొడుతూ చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తాను అనమాట. అవైతే చూడండి, రకరకాల బాతులు అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ డక్స్ పార్క్ అనమాట. సో నెక్స్ట్ ఒక అందమైన వాటర్ ఫాల్ అయితే ఉందన్నమాట ఇక్కడ, ఫౌంటైన్ వాటర్ ఫాల్స్. అది అయిపోయిన వెంటనే మనమైతే రామోజీ ఫిలిం సిటీ యొక్క ఆర్టిఫిషియల్ కేవ్స్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. ఈ ఆర్టిఫిషియల్ కేవ్స్ అయితే చాలా బాగుంటాయని విన్నాను అనమాట. మీరు కూడా ఒకసారి వచ్చేసి చూడండి అనమాట. ఆ కేవ్స్, ఆ మ్యూజిక్, ఆ లోపల నిజంగా చాలా సూపర్గా ఉండిందనమాట ఆ వ్యూ అనమాట. అక్కడక్కడ వామ్గా కొన్ని శిల్పాలు, ఆ మ్యూజిక్, ఆ శిల్పాలు డిజైన్ చేసిన విధానమే సూపర్గా ఉన్నాయన్నమాట అసలు చూస్తుంటే. సో ఇది ఒక నాగుపాము అనమాట. సో ఇక్కడ మనకైతే ఎవ్రీ 1 minute ఒకటి శివుని యొక్క తాండవం అయితే జరుగుతూ ఉంటుంది, ఒక యాక్టివిటీ. ఇది ఎవ్రీ 1 minute ఒకసారి జరుగుతుందంట, డ్యాన్స్ లాగా అనుకోండి.
అది చాలా చీకట్లో ఉంటుంది లోపల మబ్బులో, మనమైతే చాలా జాగ్రత్తగా గమనించాలి. సో ఈ ఆర్టిఫిషియల్ కేవ్స్ అనేది కంప్లీట్ చేసుకుని నేనైతే బయటికి వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ బయటికి వెళ్ళిన వెంటనే మనకైతే రకరకాల ట్రీసు, ఆ తర్వాత మొక్కలు, ప్లాంట్స్ ఇవన్నీ కనబడతాయి అనమాట. అవి కూడా ప్లేస్ చేశారు, అవి కూడా మనం చూడాలనుకున్న చూసేయచ్చు అనమాట. సో ఇవైతే చాలా వెరైటీ ఇంట్లో మనం షోకేస్కి యూస్ చేస్తాం కదా, పెద్ద మూవీస్లో ఉంటాయి, అలాగే కొన్ని పెద్ద హౌస్లెస్లో పెడతారు కదా. సో అవన్నమాట. సో అది అయిపోయిన వెంటనే కొంచెం ముందరికి వెళ్తే మనకు రైట్ సైడ్ ఒక పెద్ద గార్డెన్ అయితే ఉందన్నమాట. ఆ గార్డెన్ని చాలా స్పెషల్గా డిజైన్ చేశారు, మీరే చూడండి కావాలంటే. ఆ స్మైలీ ఫేసెస్ కానీ, ఆ తర్వాత స్టార్స్ కానీ, ఈ విధంగా చాలా సూపర్గా అయితే డెకరేట్ అయితే చేశారనమాట. సో దీన్ని కంప్లీట్ చేసిన వెంటనే మనమైతే బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో అక్కడి నుంచి మనకైతే బస్సెస్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. మనం అక్కడి నుంచి నెక్స్ట్ స్టాప్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ స్టాప్ స్టార్టింగ్ వచ్చినాంరా. సో ఇక్కడ కనబడుతుంది కదా ఆ స్టాచ్యూ, ఆ గుర్రాల స్టాచ్యూ, అది కూడా చాలా మూవీస్లో చాలా సాంగ్స్లో అనేది షూట్ చేశారనమాట మనకైతే. సో దీని తర్వాత మనమైతే నెక్స్ట్ మళ్ళీ యురేకా పాయింట్కి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే మనం రామోజీ మూవీ మ్యాజిక్ అయితే వెళ్ళాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి. ఇప్పటివరకు ఈ వీడియోని చూసి ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ అయితే నేను మూవీ మ్యాజిక్ అయితే వెళ్తున్నాను, రామోజీ మూవీ మ్యాజిక్కి. సో దాని తర్వాత ఈవినింగ్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయన్నమాట, కార్నివాల్ ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి. సో అక్కడ ఇంకా చాలా యాక్టివిటీస్ పెండింగ్ ఉన్నాయన్నమాట చూడాల్సినవి. సో అవన్నీ చూసేద్దాం. సో ఇవన్నీ నేను మీకు పార్ట్ 2లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో పార్ట్ 1ని ఆదరించిన విధంగానే పార్ట్ 2ను కూడా చూసి మాకైతే సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సో మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అనమాట. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.